హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము ఇంకా చాలా చాలా బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అలాగైతే ఇప్పుడైతే మనమైతే కొత్త సంవత్సరం నుంచి మనమైతే ఇప్పుడు కూడా అదైతే చూసారు. అక్కడ నుంచి మనం అయితే ఏదే వీడియో చేయలేదు. ఈసారి అయితే ఒక వీడియో అయితే మీకైతే చూపెట్టడం అని మేమైతే బయలుదేరుతున్నాం. అలాగే ఇప్పుడు అది దంతంపల్లి జాతర ఉంటుంది, మా గిరిజన సాంప్రదాయం. అది ఎస్ట్కి అలా ఇలాంటి జాతరలు మా ఏరియాలో అయితే ఇది అయితే పెద్దగా ఉంటుంది మాకు. అది కూడా మా గిరిజనకు సంబంధించిన భీమం దేవుడు అవి కూడా అక్కడ పోయిన అయితే ఏ విధంగా ఉంటుందో జాతర అయితే అది కూడా అయితే మీకైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మేమైతే పోవడానికి అయితే రోడ్ మీద ఉన్నాం, చూస్తున్నాం కదా. పని కూడా పోతున్నాం. ఇక్కడైతే మనమైతే ఇప్పుడైతే రోడ్లు ఉన్నాం. ఇప్పుడు పోదాం, ఇక అక్కడ పోయినాక మళ్ళీ చూపిస్తాం. అక్కడ పోయినాక మళ్ళీ కూడా చూస్తారు కదా. మనమైతే పోతున్నాం అక్కడికైతే. అన్నమాట రవి చేస్తున్నాం మనం కూడా కదా. మనం కెమెరా పైన మనమైతే చూస్తున్నాం కదా. ఎక్కడ పోతున్నాం చూస్తారు కదా. వెనకాల ఎక్కడ చాలా పనులు కూడా అక్కడైతే కనిపిస్తుంది కదా. మన అందరూ అక్కడ ట్రాన్గా ఎక్కించి కూడా పోతున్నారు. అందరికంటే మన దగ్గరికి ఊరుంది, అది కూడా మా దేశం, మా ఊరు, మా అది ఊరు పేరు అంటే ఇదే దంతంపల్లికి అయితే ఎంట్రీలో ఉన్నాం. ఎంట్రీ అయితే ఇక్కడ జాతరలకు అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడైతే చూస్తారు కదా. అక్కడైతే చూస్తున్నా కదా శ్రీ భీమన దంతంపల్లి దేవుడి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 2-3 కిలోమీటర్లు అయితే అందుతాం ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ పోయినాక మనం చూపిస్తాం. మనమైతే దగ్గరలో వచ్చాం. ఇదైతే వాటికి పోయేది వాటి అక్కడ దగ్గరలో ఉన్నాం. మనం చూస్తున్నాం కదా. మీకు ఇదైతే గోవాడ పోయేది. ఇది కూడా ఇదే జాతర తోవా. మనం జాతర పోయేది కూడా ఇదే తోవా, ఇదే రోడ్ అయితే చూసింది అయితే చూసారు కదా. మా భీమన దేవుడు అయితే బాగా అయితే పార్కింగ్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ బండిలో లైన్గా ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ అయితే అక్కడ పార్కింగ్ చేసేది ప్లేసు. మనమైతే ఇప్పుడే ఆపినాం. ఎక్కడైతే పోదాం. అటు ముంగట చూపిస్తాం. మనం ఎంటర్ అయినాం. ఇప్పుడైతే ముంగట పైన చూపిస్తాం. మీకైతే ఎలా ఉందో మరి చూద్దాం, పోదాం. మనమైతే ఇప్పుడైతే ఎంటర్ అయినాం. మన మెయిన్ ఎంటర్ అయితే అయిపోయినాం. ఇప్పుడైతే అక్కడ చూస్తారు కదా. జనాలు అయితే పోతున్నారు. అనిపిస్తుంది కదా మీకైతే. నేనైతే ఎంటర్ అయితే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు కదా. అక్కడైతే కనిపిస్తుంది కదా మీకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా. అందరికి అయితే ఫుల్గా జనాలు ఉన్నారు. పర్లేదు. ఇక్కడ ఎంత పెద్దగా ఉంటారు. అక్కడైతే కనిపిస్తుంది కదా మీకైతే. దర్శనం చేయడానికి పోవడానికి అయితే బాగా పెద్ద ఫుల్గా ఉన్నారు జనాలు. ఇక్కడైతే బాగా ఉన్నారు కదా. ఇక్కడైతే లేకున్నారు. ఎందుకంటే మనం అక్కడికైతే పోతున్నాం. దొరకలేదు మరి. మనమైతే ఇప్పుడైతే వచ్చాం. మీకైతే డాన్స్ చేసేది కూడా ఇక్కడైతే చూపిస్తాను నీకు. అలాగే మీకు ఆడ కబడ్డీలు కూడా ఆడేది కూడా అది కూడా ఉన్నాయి. అవి కూడా అయితే మీకైతే చూపిస్తా. చూస్తారు కదా. మనల్ని ఇక్కడ డాన్స్ చేసి చూస్తున్నారు. అక్కడ జూమ్ చేసి చూపిస్తాను. మీకైతే కనిపిస్తుంది కదా మీకు. బాగా డాన్స్ చేస్తున్నారు మంచిగా. చాలా అద్భుతంగా అక్కడైతే డాన్స్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఆటల పోటీలు కూడా మీకైతే చూపిస్తాను.
పక్కన మొత్తం మాకు జనాలు ఉన్నారు నేను చాలా జనాలు ఉన్నారు కదా ఇక్కడైతే ఫుల్గా ఉన్నారు ఇక్కడైతే మనం అయితే అయితే బాగున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా మన అయితే ఇక్కడైతే మన వెనకాల కూడా చాలా మంది ఉన్నారు ఫుల్ ఇక్కడ చూసారు కదా మన వెనకాల ఫుల్ ఉన్నారు ఇక్కడ బాగున్నారు కదా ఫుల్ పబ్లిక్ అయితే మార్క్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ ఎందుకంటే చాలా డిస్టర్బ్ అందుకని నేను మార్క్స్ అయితే తీసుకున్నాను తీసుకుందామా మీరు కూడా షాప్ అయితే ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్. 20 రూపీస్ ఒక జాతర అయితే చూడండి ఫ్రెండ్స్. చూస్తారు కదా మన వెనకాల అయితే జనాలు ఉన్నారు అయితే రావడానికి అయితే మీకైతే చూపిస్తాను చూపిస్తాను అక్కడైతే ఓకే చూసారు కానీ చాలా చూస్తారు కదా మన వెనకాల అయితే బాగున్నారు కదా అక్కడైతే మన చూపిస్తుంది కదా అక్కడ ఉన్నారు కదా అయితే అక్కడికి అద్భుతంగా ఉంది కదా మన చుట్టూ అయితే మన చుట్టూ మొత్తం ఇంకే జనాలు ఉన్నాయి ఇక్కడ మాటల పోటీలు అయితే కట్టున్నారు. జాతర అయితే ఇదిగో చుట్టూ అయితే కొండలు అయితే ఉన్నాయి చూడండి. ఇదిగో మొత్తం పచ్చని కొండల్లో మధ్యలో జాతర ఉంటుంది. అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నీకు వెళ్ళి చూపెట్టినాం చూడండి. ఇది మొత్తం జాతర కొండ నడుమ అయితే చుట్టూ ఇటు పక్క అటు పక్క అయితే మొత్తం కొండే ఉంటుంది చుట్టూ మొత్తం. మధ్యలో జాతర అయితే జరుగుతుంది. ఇది గిరిజనుల జాతర అన్నట్టు, ఆదివాసుల జాతర. ఎస్టీకి సంబంధించింది ఇది కూడా మనదే. ఇది కూడా మనదే. ఇది ఎస్టీకి సంబంధించింది మనదే. చూస్తున్నారు కదా మనం మా సెల్లెమ్మకి అయితే ఇక్కడ బాగుందా పోతున్నాం. ఇప్పుడే తిరిగేసినాం మనం కూడా. మన సెల్లెమ్మకి అయితే ఇక్కడ ఇంటికైతే పోవడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ పోదాం. ఎందుకంటే మన కెమెరామెన్ కూడా అటే ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఆగి ఉన్నారు. ఇప్పుడు మనం కూడా అయితే తిరిగేసిన చాలు. ఇప్పుడు పోదాం. చూస్తున్నాం కదా చూద్దాం పైన సగం అక్కడ పైన మన వాళ్ళకి కూడా చూస్తున్నారు బండి మీద. చూపిస్తాం మనం అక్కడ పైన చూపిస్తాం మన కెమెరా. ఇక్కడైతే మన ఫ్రెండ్స్ కూడా కనిపిస్తారు. ఇక్కడ మనకు ఏం పేరు పేరు తులసిరామ్. మన తులసిరామ్ అయితే ఇక్కడ కలుసుకున్నారు. మనకైతే కలుసుకున్నారు ఇక్కడ మన ఫ్రెండ్స్ మన దోస్తులు మన భీమరావు. ఓకే మనం అయితే పోదాం. ఓకే ఓకే ఫ్రెండ్స్ సరిపోదు. చూస్తున్నారు కదా అందరూ అయితే మనం అయితే బయలుదేరుతున్నారు. ఇప్పుడు చీకటి అవుతుందని ఇప్పుడు పోదాం మనం అయితే. ఓకే ఫ్రెండ్స్ మనం కూడా ఇప్పుడైతే దగ్గరలో వచ్చినాం. పోదాం ఇప్పుడు. మన వాళ్ళకైతే ఇక్కడ దగ్గరలో ఉన్నారు. అక్కడ ఉన్నారు మన కెమెరామెన్. మన ఇక్కడ ఆటో చూస్తున్నారు కదా ఈ పక్కన అయితే ఆటోలో ఉండాలి. ఇక్కడ మన ట్రాఫిక్ లో మనమైతే జాతర అయితే అయిపోయింది చూడండి. మనమైతే ఇంటికి వెళ్తున్నాం. మన రావు అయితే ఇప్పుడైతే బండి అయితే తీసుకున్నాడు. బండి అయితే తీసిండు. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి అయితే టైం అయితే ఎంత గౌతమ్? టైం ఇప్పుడైతే మనకు 5:30 అయిపోతుంది. కార్ అవుతుందా? కార్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. చూడండి మనమైతే పార్కింగ్ లో ఉన్నాం. మనమైతే బండి పార్కింగ్ లో ఉన్నాం. ఇక్కడైతే బండి అయితే తీసుకున్నాడు మన. ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే ఇంటికి అయితే చేరుకున్నాం.
అలాగే మీ అది దంతంపల్లి జాతర అయితే ఏ విధంగా అనిపిస్తుంది అయితే అదైతే మీరైతే కామెంట్ లో చెప్పండి. అలాగే మా కేబీ ట్రైబల్ అనే ఛానల్ని తప్పకుండా మీరు అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.